హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆధార్ సెంటర్లో మీకు ఏంటంటే ఆధార్ సూపర్వైజర్ కావచ్చు అలానే ఆధార్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగిందండి. జస్ట్ మీకు తెలుగు భాష వచ్చినట్లయితే ఇక్కడ నేను ప్రాసెస్ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేశాను. 10th+ ITI అలానే 12th క్లాస్ డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి. మీకు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఒకటి నచ్చినట్లయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే 10 మందికి షేర్ చేయండి. అందరూ కూడా యూజ్ అవుతుంది నిరుద్యోగుల కోసం. ఓకేనండి. అలానే మీ పేరు అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. మీ డిస్ట్రిక్ట్ ఏదైనా ఉన్నట్లయితే మీకు చూసి చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డిజిటల్ ఇండియాకి సంబంధించి మనకు CSS నుంచి మనకి ఏంటంటే ఇక్కడ ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇది మనకు కానీ చూసుకున్నట్లయితే ఆధార్ సెంటర్ సంబంధించిన హైరింగ్ అనేది ఇక్కడ మీకు చేస్తున్నారు. ఆధార్కి సంబంధించి సూపర్వైజర్ అలానే ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మీకు 3వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఈ నెల 31 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే సేమ్ టు సేమ్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకి మనకు ఇక్కడ చూడండి ఇక్కడ 20 నెంబర్లో మీరు కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకి 4వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే మనకి 28వ తేదీ ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ జిల్లాల వారీగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ చెక్ చేసినట్లయితే ఇక్కడ అప్లైమెంట్ చేయండి. అప్లైమెంట్ చేస్తే ఇక్కడ అర్హత అలానే అన్ని కూడా సేమ్ టు సేమ్ అనేది ఉంటుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే ఫ్రెండ్స్ ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను. అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి. అర్హతలు ఫస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జిల్లాల వారీగా కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అర్హత అనేది జస్ట్ మీరు మినిమం మనకు ఏజ్ అనేది 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలానే మనకు మ్యాక్సిమం అనేది ఇవ్వలేదు. వాళ్ళ మినిమం అనేది 18 సంవత్సరాలు ఏజ్ అనేది మీకు అబోవ్ అనేది ఉండాలి. ఇక్కడ 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఇక్కడ పాస్ అయిన అభ్యర్థులు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఏంటంటే మనకి మ్యాట్రిక్స్ తర్వాత 2 years IT చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, అది కూడా లేకపోయినా కూడా మనకు మ్యాట్రిక్స్ తర్వాత ఇక్కడ పాలిటెక్నిక్ కావచ్చు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా 3 years చేస్తారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఒకటి ఇందులో అప్లై చేయాలనుకుంటే దీంతో పాటు మీకు ఏమిటంటే క్యాండిడేట్కి సంబంధించి సూపర్వైజర్ లేదా ఆపరేటర్కి సంబంధించి ఒక టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది కూడా మనకు ఆధార్ వాళ్ళు నిర్వహిస్తారు. అందులో మీరు ఇక్కడ క్వాలిఫై అయి ఉండాలి. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోయినా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆధార్ ఎవరైతే ఆల్రెడీ మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్లో కానీ ఆధార్ ఎవరైతే సెంటర్ పెట్టుకుంటారో చూడండి వాళ్ళని అడిగి కనుక్కోండి. వాళ్ళు ఏమిటంటే ఒకటి అప్లికేషన్ సంబంధించి నేను ప్రాసెస్ చెప్తాను. అప్లికేషన్ ఉంది, దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై మీద క్లిక్ చేస్తానే మీకు ఏంటంటే ఒక అప్లై లింక్ అనేది ఇక్కడ అప్లై అనేది వస్తుంది. ఇక్కడ మనం అప్లై చేసుకునే విధానం మనం చూసుకున్నట్లయితే మీ పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, అలానే పాన్ నెంబరు, ఆ తర్వాత మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్, అలానే అప్లికేషన్ ఏ స్టేట్ నుంచి చేస్తున్నారు, అలానే డిస్ట్రిక్ట్ పేరు ఇచ్చి ఆ తర్వాత క్వాలిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత టోటల్ ఆఫ్ మనం చూసుకుంటే ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్పారు చూడండి మనకి ఏమిటంటే ఇక్కడ మనం అప్లోడ్ చేయండి. మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చాయిస్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఆధార్ సూపర్వైజర్ సంబంధించి ఒక సర్టిఫికేట్ ఉంది కదా, అవన్నీ కూడా ఇక్కడ KBSలో అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మేల్ ఫీమేల్ పెట్టి ఇక్కడ JPG ఫార్మాట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అంతేనండి. ఓకే, అయితే ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఆధార్ సెంటర్లో ఎక్కడైతే మీ విలేజెస్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒకసారి కనుక్కోండి. ఆ సర్టిఫికేట్ దొరికిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఇది ఈ రోజు వచ్చే అప్డేట్. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను గూగుల్ నుంచి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆధార్లో సూపర్వైజర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంత ఈజీగా రాదండి. దాంట్లో వచ్చినా కూడా మంత్లీ కూడా మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడి నుంచి మీకు లింక్ దొరుకుతుంది మీరు కానీ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు గూగుల్లో ఓపెన్ చేయండి. గూగుల్ అంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి. అంటే తెలుగు జాబ్స్ పాయింట్ రాసి సెర్చ్ చేయండి గూగుల్లో. రాస్తానే టాప్లో మీకు telugujob.com ఇలా ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆధార్ సంబంధించి దీని మీద క్లిక్ చేసి పూర్తి డీటెయిల్ అలానే అప్లై లింక్ ఉంటుంది. అక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఫస్ట్ అప్డేట్. ఆ తర్వాత ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా తెలంగాణ హైకోర్టులో కూడా మనకు వివిధ రకాలుగా జాబ్స్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమిటంటే FN కేవలం 10th అర్హత ఇక్కడ మీరు అప్లై
అప్లైని చేసుకోవచ్చు. మనకు విజయవాడలో అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అలానే మనకు ప్రభుత్వ సంస్థలో కూడా మనకు సూపర్ అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అంటే DGAFMS అనేసి క్లర్కు మనకు ల్యాబ్ అటెండర్ అలానే MTS మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. డేట్ అనేది ఇప్పుడే స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఇక్కడ మనకు ఉద్యోగాలు వచ్చాయి. చాలా రకాల ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ కదండి, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారు మీకు ఏంటంటే మన అప్సల్ వెబ్ అంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ దానికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. రీడౌట్ చేసినాక కిందికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ లింకు అలానే మనకు తెలంగాణ వాళ్ళకి ఈ లింక్ మీద క్లిక్ చేసి ఎవరైతే అక్కడి నుంచి చూస్తున్నారో వాళ్ళు క్లిక్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్ చెక్ చేసి ఇక్కడ చూడండి తెలంగాణ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మనకు తెలంగాణకు సంబంధించి అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జిల్లాల వారిగా వాళ్ళ వివరాలు అనేది ఇచ్చారు. ఈ జిల్లాకు సంబంధించి ఉన్నట్లయితే ఇక్కడ చెక్ చేసి అర్హులైతే మాత్రం కిందికి వెళ్ళినట్లయితే అప్లై లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాంటి ఫ్రెండ్స్ ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.